అనంతపురం జిల్లా ఆకుల తోటపల్లిలో కాల్పుల కలకలం రేగింది. నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన టూ టౌన్ సిఐ శ్రీకాంత్ పై అజయ్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణార్థం సిఐ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. సిఐ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నిందితుడు అజయ్ పై కాల్పులు జరిపారు. సిఐ శ్రీకాంత్ నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు అజయ్ అనే వ్యక్తి. అయితే ఇవాళ కూడా పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పోలీసులపై కూడా తిరిగి దాడికి దిగినట్టుగా తెలుస్తుంది. గంజాయి బ్యాచ్ మధ్య గొడవల్లోనే నిన్న కత్తిపోట్లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులు స్థానికులపై కూడా ఇవాళ అజయ్ మరోసారి కత్తితో దాడికి ప్రయత్నించాడు. దీంతో సిఐ ఆత్మరక్షణార్థం కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. సిఐ కాల్పుల్లో నిందితుడు అజయ్ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అనంత జిల్లాలోని ఆకుల తోటపల్లిలో కాల్పుల కలకలం సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ అవి. ఓ కేసులో నిందితుని పట్టుకోవడానికి వెళ్ళిన టూ టౌన్ సిఐ శ్రీకాంత్ పై దాడి యత్నం జరిగింది. దీంతో ఆత్మరక్షణ చర్యలో భాగంగా సిఐ కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు గాయపడ్డాడు. అజయ్ అనే వ్యక్తి నిన్న మద్యం మత్తులో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో అరెస్టు చేయడానికి వెళ్ళాడు. అయితే నిందితుడు సిఐపై కత్తితో దాడికి యత్నించగా తన సర్వీస్ రివాల్వర్తో సిఐ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. దీంతో అజయ్ కాలు నుంచి తూటా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సిఐ శ్రీకాంత్ కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నగరంలోని విద్యుత్ నగర్ వద్ద ఈ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి మధ్యమత్తులో రాజా అనే వ్యక్తిపై దేవరకొండ అజయ్ కత్తితో దాడి చేశాడు. రాజా ఫిర్యాదు మేరకు అజయ్ని పట్టుకునేందుకు టూ టౌన్ సిఐ శ్రీకాంత్ తన సిబ్బందితో వెళ్లారు. అజయ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. సిఐ చేతికి కత్తి గాయమైంది. దీంతో అజయ్ మోకాలుపై రివాల్వర్తో సిఐ కాల్చినట్టుగా తెలుస్తుంది. ఆత్మరక్షణ కోసమే ఈ కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ గాయపడ్డ నిందితుడు అజయ్ని కూడా మనం చూడొచ్చు. వాడి మోకాల్లో బుల్లెట్ దిగింది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ వ్యక్తి నిందితుడే అజయ్. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన సిఐని మనం బెడ్ మీద చూడొచ్చు. సిఐ చేతికి కూడా కత్తి గాయమైంది. ఆ నిందితుడి మోకాలికి బుల్లెట్ దిగిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దృశ్యాలు మనం కలిసివేయచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. ఆ నిందితుడిని అజయ్ని పోలీసులు పట్టుకొని వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీంతో అనంతపురం జిల్లా విద్యుత్ నగర్ దగ్గర ఈ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గంజాయి బ్యాచ్ ఆగడాలకు సంబంధించిన వ్యవహారాలు మళ్ళీ వెలుగులోకి చూస్తున్నాయి. ఆకుల తోటపల్లి విద్యుత్ నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ ఘటన జరిగినప్పుడు జరిగిన పరిణామాలను చూద్దాం. మరి నా మీద అటాక్ చేసి మరి రెండోసారి నా మీద అటాక్ చేయించారు. ఆ గడ్డిలో అంత హైట్ ఉంది కదా, చెరుకు తోట భారీగా మనిషి అసలు కనపడదు. లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇమీడియట్గా మరి ఇంకోసారి నా మీద దాడి చేసి వస్తే ఒక బుల్లెట్ నా ఆత్మ రక్షణ నిమిత్తం ఒక రౌండ్ అతని మీద ప్రయోగించడం జరిగింది. ఒక రౌండ్ ప్రయోగించడం జరిగింది. ఇంకోటి పక్కకి వెళ్ళిపోయింది. అది భయపెట్టించడం ప్రయత్నం చేస్తే భయపడలేదు. మరి అటాక్ చేసి మరి మా మీద మదన్న బాబు మదన్న
సార్ ఆ గడ్డిలో అంత హైట్ ఉంది కదా చెరుకు తోట భారీగా హైట్ మనిషి మమ్మల్ని చూసి తండ్రి పారిపోయి చెరుకు తోట దాక్కున్నాడు. దాక్కుని మేము చెరుకు తోట లేక మేము కూడా పోయినాం. జల్లెడ పడుతున్నారు 600 మంది. సడన్గా అదే అజయ్ లొంగిపో అని చక్కని కత్తి తీసుకొని టక్కన మీద చక్కని వచ్చాను. టైంలీ నాకు ఎప్పను క్యారీ చేసి ఎప్పను ఒక రౌండ్ అతని మీద పెట్టి కాల్చలేక మోకాలు మీద వాళ్ళు పరిగెత్తి మరి నా మీద అటాక్ చేసి మరి రెండోసారి నా మీద అటాక్ చేశారు. ఆ గడ్డిలో అంత హైట్ ఉంది కదా చెరుకు తోట భారీగా హైట్ మనిషి అసలు కనపడదు. లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇమీడియట్గా మరి ఇంకోసారి నా మీద దాడి చేసే వస్తే ఒక బుల్లెట్ నా ఆత్మ రక్షణ నిమిత్తం ఒక రౌండ్ అతని మీద ప్రయోగించడం జరిగింది. ఒక రౌండ్ ఇక్కడ ప్రయోగించడం జరిగింది. ఇంకోటి పక్కకి వెళ్ళిపోయింది. అది భయపెట్టించడానికి ప్రయత్నం చేస్తే భయపడలేదు. మరి అటాక్ చేసి మరి మా ఇంటికి దొరికిపోయాడు. మమ్మల్ని చూసి తండ్రి పారిపోయి చెరుకు తోట దాక్కున్నాడు. దాక్కుని మేము చెరుకు తోట లేక మేము నేను లోపలికి ఎంటర్ అయినాను. అజయ్ సడన్గా తాకపోయాను సార్. గడ్డ కింద ప్లేస్ కాలు మొగాలు అప్పుడు అయిపోయినాక మన స్టాఫ్ వచ్చేపాటికి ఒక చుట్టూ మన కానిస్టేబుల్ నేను లోపలికి ఎంటర్ అయినాను. అజయ్ సడన్గా తాకపోయాను సార్. గడ్డ కింద ప్లేస్ అనంతపురం జిల్లా విద్యుత్ నగర్లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఓ నిందితుని కేసులో పట్టుకునేందుకు వెళ్ళిన సిఐ శ్రీకాంత్ పై దేవరకొండ అజయ్ అనే నిందితుడు అతనిపై కూడా దాడికి తెగబడంతో పోలీసులు ఆత్మరక్షణార్థం కాల్పులు జరపాల్సి సిఐ శ్రీకాంత్ తన ఆత్మరక్షణ కోసం నిందితుడి మోకాలపై కాల్పులు జరపడంతో బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక్కసారిగా గంజాయి బ్యాచ్ ఆగడాలు మరోసారి బయటపడుతున్నాయి. పూర్తిగా రెచ్చిపోతున్నారు, తెగిస్తున్నారు. ఏకంగా పట్టుకునేందుకు వెళ్ళిన నిందితులు పోలీసులపైకే కాల్పులు జరుపుతున్నారు. నిందితుల్ని పట్టుకోవడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. మనం నిజామాబాద్ ఘటన చూసాం. తర్వాత మళ్ళీ ఇలాంటి ఘటనే మళ్ళీ మనకు రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ నిందితుడు బతికి బయటపడ్డాడు అదృష్టవశాత్తు. అంటే తొలుత పోలీసులు కాల్పులు నేరుగా జరపరు, వాళ్ళని అదుపు చేసే క్రమంలో కాళ్ళపైనే నిబంధనల ప్రకారం కాల్పులు జరుపుతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సిఐ శ్రీకాంత్ కాల్పులు అతడి కాలుపై జరిపాడు, మోకాళ్ళు బుల్లెట్ దూసుకెళ్ళింది. దీంతో ఒక్కసారిగా ఆ నిందితుడు కుప్పకూలాడు. తర్వాత నిందితుని పోలీసులు పట్టుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా తెగిస్తున్నారు. మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఏకంగా శాంతి భద్రతలు కాపాడే పోలీసులపైకే దాడులకు తెగబడుతున్నారు నిందితులు. దానికి ఉదాహరణ ఈ దృశ్యాలు. అనంతపురం జిల్లా ఘటన ఇది. అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. జిల్లాలోని ఆకుల తోటపల్లి విద్యుత్ నగర్ వద్ద ఏకంగా సర్కిల్ ఇన్స్పెక్టర్పై ఓ నిందితుడు కత్తితో దాడికి ఎత్తించిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ఆత్మరక్షణ కోసం సర్కిల్ ఇన్స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలచివేసే దృశ్యాలు, డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. కానీ ఈ గంజాయి మత్తులో, మద్యం మత్తులో రెచ్చిపోతున్న యువతకు సంబంధించిన కొన్ని దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. వాడి వయసు తిప్పి కనీసం 25 ఏళ్ల వయసు ఉంటుంది. గంజాయి మత్తులో, మద్యం మత్తులో అరాచకాలు చేస్తున్నాడు. అరాచకాలు చేసే క్రమంలో ఫిర్యాదులంతే పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులపై ఆయన ఏకంగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్పై దాడికి తెగబడ్డాడు. ఒకసారి దృశ్యాలు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎడమ చేతికి భుజంపై కత్తితో పొడిచాడు. కత్తి గాయాలయ్యాయి. దీంతో ఆత్మరక్షణ కోసం
సర్కిల్ ఇన్స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో ఆ నిందితుడి మోకాల్లోకి బుల్లెట్ దిగడంతో అప్పుడు దిగొచ్చాడు. అప్పుడు నిందితుడు పట్టుబడ్డాడు, లొంగిపోయాడు. దాంతో ఆ నిందితుడిని అదుపులోకి తీసుకొచ్చి ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అనంతపురం జిల్లాలోని ఆకులతోటపల్లి విద్యుత్ నగర్ వద్ద కలకలం రేగింది. అనంత జిల్లాలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు సంబంధించిన దృశ్యాలు ఇవి. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్పందించారు. పోలీసులు ఏమన్నారు చూద్దాం. అలాగే ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందించే ప్రయత్నం చేస్తారు. నమస్తే అండి. సో నిన్న రాత్రి ఈ అరవింద్ నగర్ దగ్గర ఉన్నటువంటి అయ్యప్ప కేఫ్ దగ్గర నలుగురు ఫ్రెండ్స్, ఒకతను రాజా, మరి ఆయనతో పాటు సోహెల్, అక్రమ్ అండ్ అజయ్, వీళ్ళందరూ కూడా కలిసి మందు తాగుతూ అక్కడ మాట అనుకొని దాంట్లో అజయ్ అనే అతను రాజా అనే వ్యక్తిని స్టాప్ చేయడం జరుగుతుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి నైఫ్తో స్టాప్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోతాడు. పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆయన్ని హాస్పిటల్కి జాయిన్ చేయించడం జరుగుతుంది. అక్కడ అతను కూడా ఇక్కడ టీజీహెచ్లోనే క్రిటికల్గా ఉన్నారు అండ్ వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదే టైంలో మన టీమ్స్ ఈ ముద్దాయి రాజా కోసం సర్చ్ చేసినప్పుడు అజయ్ కోసం సర్చ్ చేసినప్పుడు అతను అబ్స్కాండ్ అయి ఉన్నారు. సో ఈరోజు మార్నింగ్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని బేసిస్ మీద ఈ టీవీ టవర్ ఏరియాలో అతను ఉన్నారని. సో అప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బాబా అనే ఒక డ్రైవర్ని బాబా అనే ఒక ఆటో డ్రైవర్ని కూడా అతను స్టాప్ చేసి అక్కడి నుంచి అబ్స్కాండ్ అవ్వడం జరుగుతుంది. ఇమీడియట్గా మన వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ టీము ఆ బాబాకి బాగా ప్రీవియస్ ఇంజరీ అవ్వడం వల్ల అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అతను కూడా అండర్గోయింగ్ ట్రీట్మెంట్ కుమార్ హాస్పిటల్లో అతను కూడా ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇలాగున్నప్పుడు మరి కొన్ని ఎక్కువ టీమ్స్ పెట్టి మేము రెండు వెంటనే రెండు హత్యాయత్నాలు కేసులు, 2 స్టాబింగ్ కేసెస్లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇంకా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అది పెంచి మనము అతని కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో అతనికి ముందు ప్రీవియస్గా కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి అండ్ ఇంత వైలెంట్గా ఫెరోషియస్గా కూడా దగ్గర పోయిన వాళ్ళ మీద అటాక్ చేయడం కూడా జరుగుతుంది. సో 2 టౌన్ సిఐ గారు వాళ్ళు హెడ్ చేస్తున్నటువంటి ఒక టీంకి అతను స్పాట్ అవ్వడం జరుగుతుంది ఆకుతోటపల్లి అవుట్స్కర్ట్స్లో. అక్కడ 2 టౌన్ సిఐ గారు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను మళ్ళీ 2 టౌన్ సిఐ గారి మీదనే అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్గా అతను గాల్లో కూడా ఓపెన్ ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు, బట్ స్టిల్ హీ వాజ్ ట్రైంగ్ టు అటాక్ హిమ్. సో సబ్సిక్వెంట్గా అతనికి 2 టౌన్ సిఐ గారికి కూడా లెఫ్ట్ దీంట్లో ఇంజరీ కూడా కట్ కూడా అయ్యి ఉంది అండ్ ఇమీడియట్గా 2 టౌన్ సిఐ గారు అతనికి కాల్ మీద కూడా ఫైర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి నేర చరిత్ర ఉండి ఇద్దరు వ్యక్తుల మీద వెంటనే స్టాప్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ మీద కూడా ఇలాగా అటాక్ చేసినటువంటి వ్యక్తి మీద చట్టపరంగా చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇతనికి కన్విక్షన్ వచ్చేటట్టు కూడా అతి తొందరలో కన్విక్షన్ వచ్చేటట్టు కూడా మేము కన్విక్షన్ ప్రాసెస్ కూడా ట్రయల్ ప్రాసెస్ కూడా మనం ఫాలోఅప్ చేసుకొని అతనికి కన్విక్షన్ వచ్చేటట్టు మేము చేస్తాం. అది మాత్రమే కాకుండా అతనికి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నటువంటి అసెట్స్ ఏవి ఉన్నాయి దానికి కూడా ఫ్రీజ్ చేయమని చెప్పి ఆ అసెట్స్ కూడా ఆస్తులు కూడా జప్తు చేయడానికి గవర్నమెంట్ కూడా మేము రాయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అతను కొన్ని టాటూస్ అన్ని కూడా బాడీ మీద కూడా కొన్ని టాటూస్ ఉన్నాయి. సో బేసికలీ మందు తాగుతూ బయట తిరుగుతూ చోరీలు చేసుకొని 2 వీలర్స్ అన్ని చోరీలు చేసుకొని ఆ డబ్బుతో జల్తా చేస్తున్న ఒక బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి అతను. సో దాని రిలేటెడ్ అతను కొన్ని టాటూస్ అని కూడా అతని బాడీ మీద మాకు కనపడుతుంది. సార్ పబ్లిక్ ఏమైనా మెసేజ్ ఇస్తారు? నిన్నటి నుంచి అతను కత్తితోనే తిరుగుతున్నాడు, ఒకే కత్తితో 3 పేద ఎలాంటి చట్టాన్ని ఇట్లాగా ఉల్లంఘించి ఇలాగా బిహేవ్ చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు అన్నది క్లియర్గా తెలుస్తుంది.
సిబ్బంది కూడా ఏకంగా పోలీస్ మీదకి ఒక సిఐ స్థాయి అధికారి మీదకి దాడికి ఒక సిఐ స్థాయి అధికారి మీద దాడి చేశారు. అంత ఫెరోషియస్ గా అతను ఉన్నారు కాబట్టి అతని మీద మనము సిఐ కూడా అక్కడ ఇమీడియట్ గా అతని మీద సెల్ఫ్ డిఫెన్స్ కింద ఫైర్ చేయడం జరిగింది. మాత్రమే కాకుండా ఈ కేసులో కూడా మనము ఇప్పుడు 2 కేసెస్ ఆఫ్ 307 అన్న నైట్ ఒకటి జరిగింది, అత్యాయత్నం ఈ రోజు మార్నింగ్ కూడా ఒకటి జరిగింది ఇద్దరు అమాయక ప్రజల మీద. ప్లస్ ఈ రోజు మార్నింగ్ మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద కూడా అటాక్ జరిగింది. ఈ 3 కేసెస్లో మనము ట్రయల్ ప్రాసెస్ ఫాలోఅప్ చేసి అతి తొందరలో అతనికి కన్విక్షన్ వచ్చేటట్టు మేము చూస్తాం. అనంతపురం పట్టణంలో క్రైమ్ ఎక్కువ జరుగుతుంది. ఏ ఆధారంగా మీరు చెప్తున్నారు? ఏ ఆధారంగా మీరు చెప్తున్నారు? అతని మీద ఎటువంటి గాంజా కేసు కూడా లేదు. మీరు ఏ ఆధారం మీద చెప్తున్నారు? నా స్టాటిస్టిక్స్ అయితే అట్లాగా చెప్పట్లేదు. లాస్ట్ ఇయర్ క్రైమ్ ఈ ఇయర్ క్రైమ్ చూస్తే అది చెప్పట్లేదు. థ్యాంక్ యూ. నిన్నటి దినం రాత్రి 7:30 సమయంలో అరవింద్ నగర్ చర్చి దగ్గర చాకల రాజా అనే అతన్ని దేవరకొండ అజయ్ అండ్ సోహన్ అండ్ అక్రమ్ ముగ్గురు కలిసి సోహెల్ A1 వచ్చేసి అజయ్, A2 సోహెల్, A3 అక్రమ్, ఈ ముగ్గురు కలిసి చాకలి బాబా అనే చాకలి రాజా అనే వ్యక్తిని రాత్రి నిన్న పొడిచినారు కత్తితోటి. హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆ రాజా ఇచ్చిన స్టేట్మెంట్ కంప్లైంట్ మేరకు కేసు 307 కేసు రిజిస్టర్ చేసినాం. 274/25 అండర్ సెక్షన్ 307 కేసు రిజిస్టర్ చేసాం. అతన్ని పట్టుకునే కానీ నేను, మా ఎస్ఐ గారు అండ్ మా సుధాకర్ కానిస్టేబుల్ అండ్ రఘు పాండవ ఒక 5 మంది స్టాఫ్ ఒక ఆటోలో పోయినాం. ఆటోలో ఈరోజు ఉదయం అతను పట్టుకునేకి రాత్రి పొడిచాడు. అతను 307 కేసు ముత్తాయి ఫెరోసిస్గా ఉన్నాడు. అంగా ఇది వేస్తాడు అని ఇమీడియట్గా పట్టుకొని రిమాండ్ పెట్టాలనేసి ఈరోజు ఉదయం మా ఇన్ఫార్మరు బాబా అని ఒక ఆటో డ్రైవర్, అతను మరుకొమ్మ కాలనీ ఏరియాలో ఉంటాడు, అతన్ని ఆటో ఎంగేజ్ చేసుకొని టీవీ టవర్ పక్కన శికారి కాలనీ ఉంటుంది, ఆ ఏరియాలోకి పోయినాక మేమంతా మా ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆడున్నాడని సమాచారం మేరకు పోయినాము. మేమంతా రౌండ్ చేసినాం. అతన్ని రౌండ్ చేసినాక ఈ బాబా అతను కొద్దిగా సడన్గా వాడికి అంటే అజయ్ A1 అజయ్కి ట్రేస్ అయినాక నన్ను పట్టుకునేకి వస్తావరా అని చెప్పేసి అతన్ని బాబాని కడుపులో పొడిచాడు. ఎగ్జాక్ట్లీ కడుపులో పొడిస్తేనే అతనికి ఆ పెద్ద పేగులు బయటకు వచ్చాయి. మేము పట్టుకునే ఇమీడియట్గా మేము వచ్చి ఒక 20 మీటర్స్ దూరంలో ఉన్నాం. పట్టుకునే ప్రయత్నం చేస్తే అంతలోకి ఆ పక్కన లేడీస్ ఉన్నారు శికారుల్లో, వాళ్ళని కూడా పొడిచే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరూ అలర్ట్ అయిపోయి ఎమ్మడించుకొని వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని కత్తి చూపించుకుంటా ఇట్లా అందరినీ ఇలా పొడుచుకుంటా పోయినాడు. మేము ఇంకా మా స్టాఫ్ అంతా వచ్చేప్పుడు రఘు అని కానిస్టేబుల్ వచ్చే ప్రయత్నం చేసి అతను కూడా పొడిచేకపోయినాడు. కాకపోతే అతను తప్పించుకుపోయినాడు. ఎమ్మడి చెట్ల కాడ అది చెరువు ఉంది, ఆ చెరువులో దూకి వెళ్ళిపోయింది లోపలికి ఆ చెట్ల పొదల్లో. మేము అందరూ వెతికినా కనపడలేదు. మరి 1 గంటకి అది జరిగిన 8:30-9 అయింది. మేమంతా మరి మా స్టాఫ్ను కొంతమంది పిలిపించుకొని అది ఎలాగైనా మరి పట్టుకోవాలని చెప్పేసి మరి ముందు పోతే ఆకుతోటపల్లి అక్కడ నుంచి కొద్ది దూరం ఉంది, అంతా 1 కిలోమీటర్ 1.5 ఉంటుంది. ఆకుతోటపల్లి అవుట్కట్స్లో పోయిన తర్వాత ఒక చెరుకు తోట ఉంది వెనకాల, ఆకుతోటపల్లి వెనకాల అంటే కందుకూరుకి మధ్యలో చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట గడ్డి కూడా ఉంది, పసులు గడ్డి పెంచినారు తోటలో. అక్కడ మాకు ట్రేస్ అయినాడు. ఇమీడియట్గా పట్టుకునే ప్రయత్నం చేస్తే దాంట్లో లోపలికి పోయినాడు. ఇంకా అవుట్ సైడ్ బయటికి వచ్చేకి లేదు. ఆడపక్క మా వాళ్ళని పెట్టిన మేమంతా ఒక 5-6 మంది దాకా మా స్టాఫ్ ఒక 10 మంది దాకా ఉన్నాం. అంత చుట్టూ చేసినాము. చుట్టూ రౌండ్ చేసిన తర్వాత నేను లోపల పోయి అజయ్ బయటికి రాన్నా కూడా రాలే. మనిషి కనపడదు, అంత దట్టంగా ఉంది. చెరుకు తోట మాదిరి ఉంది తోట, చెరుకు తోటే. మేము నేను దగ్గర పోయినాను. అనుకున్నాడు సగం కత్తి తీసుకుని వేసాడు. పొద్దున ఏ కత్తి వాడినాడో, నిన్న ఏ కత్తి, ఆ కత్తి పట్టుకొని వాడుతున్నాడు. చక్కని ఇలా వేసేసినాక రే ఆగరంటే కొద్దిగా ముందుకు మరి ఆ చెరుకు తోటలో కనపడలేదు మగం. మరి 2సారి పొడిచేకి వస్తే నేను నా వెపన్ ఇలా పెట్టుకున్నాను. ఆ వెపన్ తోటి మోకాళ్ళకి అతని కుడి మోకాళ్ళకి బుల్లెట్ దించా కొట్టేసేదాకా ఆ బుల్లెట్ కుడి మోకాళ్ళ నుంచి బయటకు వచ్చేసినాడు. అప్పుడు అతను అయిపోయినాడు పూర్తిగా, ఇంకా ముందు పోలేని పరిస్థితి. మా స్టాఫ్ చుట్టుపక్కల మా స్టాఫ్ చుట్టూ ఉంది. ఇంకా
వాళ్ళకి కూడా వినపడకోకుండా మేము లోపల అంత మధ్యలో అంత ఇదిగా ఉంది. రాను రాను అంటే వాళ్ళు వచ్చాక నా కాడకు వచ్చాక 1 minute 1.5 minutes 2 minutes పట్టినది. ఆ మూట్ నుంచి ఆ ఇటు నుంచి అతను అటు సైడ్ పోయినా ఇటు పక్క పడుకున్నాను. తర్వాత మా వాళ్ళు వచ్చేలకి పట్టుకొని ఇక షిఫ్ట్ చేసేసి అది అయితే మాకు కనపడలేదు. కాన్షియస్లో ఉన్నాడు, ఫుల్ కాన్షియస్లో ఉన్నాడు. తెలుసు ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపారు? నేను 2 rounds చేసి. అజయ్కి ఏమైనా బ్యాక్గ్రౌండ్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, క్రైమ్ బ్యాక్గ్రౌండ్? ఇంతకుముందు ప్రీవియస్గా దొంగతనం కేసు ఒకటి ఉంది, కొద్దిగా అల్లరి చిల్లర తిరిగేవాడని సమాచారం. సార్ ఇప్పుడు గంజాయి సేవించారా? లేదు, అది అయితే గంజాయి అనేది మాకైతే రాలేదు. ప్రతిఘటించారా? అంటే మీ దగ్గర తుపాకీ ఏమైనా లాక్కునే ప్రయత్నం చేయడం లేదు, చేయలేదు. ఇతని చేతిలో ఎంతమంది గాయపడినారు ఇప్పటి వరకు? నమస్తే అండి. సో ఈరోజు మీకు తెలిసినట్టు నిన్న నైట్ ఒకటి కేఫ్ దగ్గర జరిగినటువంటి ఒక గొడవలో 4 ఫ్రెండ్స్, బేసికలీ ఈ అయ్యప్ప కేఫ్ అరవింద్ నగర్ దగ్గర జరిగినటువంటి గొడవలో రాజా అనే ఒకతను అండ్ ఈ అజయ్ అనే అతను అండ్ అక్రమ్ అండ్ సోహెల్, ఈ 4 కూడా కలిసి తాగుతున్నారు. సో అక్కడ జరిగినటువంటి ఒక గొడవలో మాట పెరిగి ఇతను రాజా అనే అతన్ని అజయ్ స్టాప్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా రాజాని కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సో రాజా ఇప్పుడు జీజీహెచ్లో వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన కండిషన్ కూడా క్రిటికల్గా ఉంది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇతను అజయ్ కోసం మల్టిపల్ సర్చ్ టీమ్స్ కింద ఫామ్ చేసి వెతకడం జరిగింది. బట్ వీ కుడ్ నాట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్. సో ఈరోజు పొద్దున్నే మళ్ళీ టీవీ టవర్ ఏరియాలో అతను తిరుగుతున్నాడనే ఒక ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మళ్ళీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఫక్రుద్దీన్ బాబా అనే ఒక ఆటో డ్రైవర్ని కూడా ఇతను స్టాప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ అబ్స్కాండ్ అవ్వడం జరుగుతుంది. సో మన టీం కొద్దిగా చిన్న టీం ఉంది కాబట్టి అతను వెంట పడలేక ముందు ఇతని సేవ్ చేసే పర్పస్ అతను ఇమీడియట్గా ఐ థింక్ కుమార్ హాస్పిటల్స్కి జాయిన్ చేపించి అతనికి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. సో అతను కూడా ఇప్పుడు ఇక్కడ కుమార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఇదిలో ఉన్నప్పుడే మళ్ళీ ఈ వ్యక్తి అబ్స్కాండ్ అయ్యారు కాబట్టి మల్టిపుల్ టీమ్స్, కొన్ని ఎక్కువ టీమ్స్ కూడా ఫామ్ చేయాల్సి వచ్చింది. బికాస్ వితిన్ 12-14 hours లోపల 2 హత్యాయత్నం కేసులు జరిగి ఉన్నాయి కాబట్టి. సో ఈ ప్రాసెస్లో మన 2 Town ఇన్స్పెక్టర్ హెడ్ చేస్తున్నటువంటి టీంకి అతను ఇన్ఫర్మేషన్ ఏరియాలో ఉన్నారని వాళ్ళ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇతను ఇన్స్పెక్టర్ గారి మీద కూడా అటాక్ చేయడం జరిగింది. అతనికి కూడా లెఫ్ట్ షోల్డర్ దగ్గర అతనికి కూడా ఇతని దగ్గర ఉన్నటువంటి అదే సేమ్ నైఫ్తో కట్ చేయడం జరిగింది. సో అప్పుడు ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు ఒకటి ఐ థింక్ గాల్లో ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా ఇంకా అతను కంట్రోల్ లేకుండా ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి ఇంకా నీ మీద కూడా షూట్ చేయాల్సి వచ్చింది. సిఏ గారు హీఈస్ డూయింగ్ గుడ్ అండి. ఒక కట్ అయి ఉంది షోల్డర్ మీద. రౌండ్స్కి వచ్చేసరికి 2 rounds ఫైర్ చేయడం, ఒకటి గాల్లో ఫైర్ చేయడం, ఇంకోటి కాలు మీద ఫైర్ చేయడం జరిగింది. అజయ్ పరిస్థితి ఎలా ఉంది సార్? బాగానే ఉంది. అజయ్ కూడా హాస్పిటల్లో అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తులకు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇటీవల కొంచెం పెరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా హౌసింగ్ బోర్డు అరవింద్ నగర్ ఇట్లాంటి చోట్ల ఎక్కువగా ఈ కేఫ్ల వద్ద జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తులకు ఏం చెప్తారు? ఇలాగా చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల మీద దాడులకి, అమాయక ప్రజల మీద దాడులకి, పోలీస్ ఆఫీసర్స్ మీద దాడులకి పాల్పడుతుంటే చూసుకుని ఊరుకునేది లేదు. ఈ 3 ఈయనకి ఆల్రెడీ కొన్ని క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఈ 3 కేసెస్లో కూడా, హత్యాయత్నం కేసెస్లో కూడా అతనికి ఇమీడియట్గా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ఆ ట్రయల్ ప్రాసెస్ కూడా మనం ఫాలోఅప్ చేసుకుని కన్విక్షన్ వచ్చేటట్టు చూడడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా అతనికి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నటువంటి అసెట్స్ కూడా గవర్నమెంట్ తరపుకి ఫ్రీజ్ చేయడానికి గవర్నమెంట్కి కూడా మనము రాయడం జరుగుతుంది. అండ్ ఇలాగా బిహేవియర్ చేస్తుంటే పోలీసులు సైలెంట్గా చూసుకొని ఊరుకుంటారు అనేది మాత్రం ఉండదు. సోషల్ మీడియాలో గంజాయి మొత్తం ప్రచారం జరుగుతుంది, నిజమేనా సార్? లేదు, అతనికి ఎటువంటి గాంజా కేసెస్ కానీ, గాంజా కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ కానీ అది కూడా లేదు. నిన్న నైట్ కంప్లీట్గా ఇలా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి ఇది చేయడం జరిగింది.
అనంతపురం జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అనంతపురం రూరల్ మండలం కందుకూరు, ఆకుతోటపల్లి శివారు గ్రామాల మధ్య చూస్తున్న అయితే ఒక గడ్డి తోటలో ఈ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశంలో అయితే క్లూస్ టీమ్స్ మార్క్ చేసి ఉన్నాయో ఇదే ప్రదేశంలో కూడా మార్క్ చేసి ఉంది. కాల్పులు జరిపాయి. అయితే నిన్న సాయంత్రం అజయ్ అనే ఒక నిందితుడు ఇద్దరికి కత్తిపోట్లు గాయం చేశాడు. అతను పట్టుకునే క్రమంలో అతను ఇక్కడ వచ్చి అతను రెగ్యులర్ స్పాట్ ఇదే అంటూ కూడా పోలీసులకు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం అందింది. ఆ ఇన్ఫార్మర్ వెంట పెట్టుకుని పోలీసులు 2 టౌన్ సిఐ శ్రీకాంత్ మరి అతని బృందం కూడా అతను పట్టుకునేందుకు రాగా అతను ప్రతిఘటించి అతని కానిస్టేబుల్ మరియు అతనిపై 2 టౌన్ సిఐ శ్రీకాంత్ పై కూడా దాడి చేసేందుకు యత్నించడంతో ఒకసారి కూడా 2 టౌన్ సిఐ కూడా కత్తితో అతను ఎడం చేయి కూడా గాయపరిచాడు. మరొకసారి గాయపరిచే ప్రయత్నంలో చేస్తూ ఉండగా వెంటనే తేరుకున్న 2 టౌన్ సిఐ శ్రీకాంత్ అతనిపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక రౌండ్ మిస్ కావడం, మరొక రౌండ్ కుడికాలు మోకాలి దగ్గర దూసుకుపోవడంతో అతను న్యూట్రలైజ్ అయిపోయాడు. వెంటనే పడిపోవడంతో మిగతా కానిస్టేబుల్ సుమారుగా 6 కానిస్టేబుల్ ఎవరైతే వచ్చారో ఆ బృందం అంతా కూడా తను పట్టుకొని అదుపులోకి తీసుకోవడం జరిగింది. గాయపడ్డ 2 టౌన్ సిఐ శ్రీకాంత్ మరియు ఏదైతే నిందితుడు అజయ్ కూడా పోలీసులు హాస్పిటల్ తరలించారు. ఇద్దరికి కూడా చికిత్స అందిస్తారు. 2 టౌన్ సిఐ శ్రీకాంత్ చెప్పిన మేరకు నిన్న సాయంత్రం అరవింద్ నగర్ లో అయ్యప్ప కేఫ్ వద్ద చిన్న గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా ఇద్దరిపై అజయ్ అనే వ్యక్తి చాకుతో పొడిచాడు. ఇవాళ మరోసారి ఉదయం కూడా అదే చాకుతో మరొకసారి పొడవడానికి ప్రయత్నించడం, సీఐని కూడా గాయపరచడంతో పోలీసులు కాల్పులు చేసి అన్నిటిని న్యూట్రలైజ్ చేశారు. ప్రస్తుతం చూస్తూ ఉన్న క్లూస్ ని కూడా చేరుకొని ఆ క్లూస్ ని కూడా పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో కూడా ఈ సంఘటన స్థలానికి చేరుకొని చుట్టూ కూడా మార్కింగ్ వేశారు. ఎవరు కూడా సంఘటనలోకి వెళ్లకుండా పూర్తి స్థాయిలో కూడా జిల్లా ఎస్పీ కూడా ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలంతా కూడా చేరుకొని దర్యాప్తు ప్రారంభించి ఇరువురి ఆరోగ్యం కూడా నిలకడ తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న అయితే కత్తితో గాయపరిచాడో ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ సిఐ మరో వ్యక్తిపై కూడా అతను గాయపరిచాడు. అదేవిధంగా ఆ సిఐ పరిస్థితి కొంచెం ఇప్పటికైతే పర్వాలేదు అనిపిస్తుంది నిలకడ ఉండటంతో తదుపరి దర్యాప్తు కోసం అజయ్ కోలుకున్న తర్వాత తదుపరి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఏదైనా సరే చాలా రోజుల తర్వాత అనంతపురంలో గన్తో కాల్పులు జరపడం, ఒక వ్యక్తి పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేయడంతో అయితే ఆ వ్యక్తి గంజాయి మత్తులో ఉన్నాడా, మరి ఏదైనా వేరే కారణం ఏదైనా ఉంది, మద్య మత్తులో ఉన్నాడా అనేది కూడా మనం తెలియాల్సి ఉంది. ఎందుకంటే గంజాయి మత్తులు లేకుంటే పోలీసులపై కూడా తిరగబడే ధైర్యం చేయరు కాబట్టి ఆ విధంగా కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యక్తి గతం నుంచి నేరాలు ఉన్నాయి అనేది కూడా పోలీసులు ప్రస్తుతం అయితే అతని నేర చరిత్రపై కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే పోలీసులపై కానీ అమాయక ప్రజలపై కానీ దాడి చేసి ఎటువంటి పరిస్థితులు ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ కాల్పుల ఘటన వెనుక ఇంకా ఏమైనా వేరే కారణాలు, ఆ వ్యక్తి అయితే కత్తితో పడవడం వరకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని కూడా పోలీసు దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ కాల్పుల ఘటన జిల్లా కూడా పోలీసు వర్గాల్లో కానీ ప్రజల్లో కూడా తీవ్ర సంచారం చెప్పొచ్చు.